పెద్దపల్లి జిల్లాలో ఆలయాల కూల్చివేతలపై రచ్చ కొనసాగుతోంది. మైసమ్మ ఆలయాల కూల్చివేతలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 46 మైసమ్మ ఆలయాలను కూడా కూల్చివేస్తారా అని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న మసీదులను ఎందుకు వదిలేశారని అధికారులను ఆయన ప్రశ్నించారు. హిందూ ఆలయాలంటే అంత చులకన, ఎంత ధైర్యం అంటూ కూడా ఆయన మండిపడ్డారు బండి సంజయ్. ఇక 48 గంటలు టైం ఇస్తున్నా కూల్చివేస్తున్న మైసమ్మ ఆలయాలను కూడా ఆలోపు కట్టించాలని ఈ సందర్భంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, ఈ 46 మైసమ్మ గుడులు ఎందుకు కూల్చారు? ఈ సందర్భంగా కూడా బండి సంజయ్ కూడా సంబంధించినటువంటి కలెక్టర్ కూడా ఫోన్ చేసి బెదిరించినట్టుగా తెలుస్తుంది. మన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి అసలు? సాయిరాం, పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో దారి మైసమ్మ, పోచమ్మ వంటి గ్రామ దేవతల ఆలయాలను అయితే కూల్చివేయడం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదం అయితే అయింది. ఈ ఆలయాల కూల్చివేతలకు నిరసనగా హిందూ సంఘాల ఆధ్వర్యంలో అంటే నిన్న గోదావరికనిలో పోచమ్మ మైదానం నుండి భారీ ర్యాలీ కూడా నిర్వహించారు. ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు వ్యతిరేకంగా హిందూ సంఘాలు అయితే ఐక్యవేదికలో నాయకులు సైతం పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన అయితే చేపట్టారు. ఈ ఎమ్మెల్యే ఆదేశానుసారమే కార్పొరేషన్ అధికారులు ఈ కూల్చివేతల పర్వం అయితే సాగిస్తూ హిందువుల మనోభావాలు అయితే దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని ఇటు హిందూ సంఘాల నాయకులు అయితే మండిపడ్డ పరిస్థితి అయితే కనబడుతుంది. మత విద్వేషాలను రెచ్చగొట్టి ఈ విధంగా హిందూ గ్రామ దేవతల ఆలయాలను కూల్చివేయడాన్ని హిందూ సంఘాల నాయకులు అయితే తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పాలన కూల్చివేతలు తప్ప అభివృద్ధి శూన్యమని ఇచ్చిన గ్యారంటీలను పక్కదోవ పట్టించడానికే అక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ డైవర్షన్ పాలిటిక్స్ అయితే ప్లే చేస్తున్నారంటూ కూడా వారు ఆరోపించారు. తాజాగా మరోవైపు ఈ వివాదంపై అయితే ఇప్పుడు తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ అయినటువంటి బండి సంజయ్ అయితే తీవ్రంగా స్పందించారు. 46 మైసమ్మ ఆలయాలను కూల్చివేస్తారా అంటూ పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులపై అయితే బండి సంజయ్ సీరియస్ అయ్యారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న మసీదులను ఎందుకు వదిలేశారు, హిందూ ఆలయాలంటే అంత చులకలనా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తుంది. 48 గంటలు టైం ఇస్తూ కూల్చివేసిన మైసమ్మ ఆలయాలను ఆ లోపు కట్టించాలని కూడా డెడ్ లైన్ ఇచ్చారని అయితే తెలుస్తుంది. మరోవైపు రోడ్డుకు అడ్డంగా ఉన్న ఈ మసీదులను కానీ చర్చిలను కానీ కూల్చివేయాల్సిందేనంటూ కూడా బండి సంజయ్ స్పష్టం చేశారు. లేని పక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవంటూ కూడా బండి సంజయ్ హెచ్చరించినట్టయితే తెలుస్తుంది. ఇటు జూబ్లీ హిల్స్ ఎన్నికలు అయిపోగానే తానే స్వయంగా గోదావరికనికి వస్తానని, ఆలయాలను అయితే కట్టించకపోతే అంటే పునర్నిర్మించకపోతే రోడ్డు కట్టంగా ఉన్న మసీదులన్నింటినీ కూడా దగ్గరుండి కూల్చివేస్తా అని కూడా ఈ సందర్భంగా బండి సంజయ్ అయితే ప్రకటించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీహర్షకు, రామగుండం మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీలకైతే ఫోన్ చేసి వారి తీరుపై అయితే తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నట్టయితే తెలిసింది. స్థానిక పార్టీ నాయకులతో చర్చలు జరిపి ఆ పార్టీ తరఫున తదుపరి కార్యాచరణ ఉంటుందంటూ కూడా బండి సంజయ్ అయితే స్పష్టం చేశారు. మొత్తానికి పెద్దపల్లి జిల్లాలో గోదావరికనిలో ఈ కూల్చివేతలపై అయితే తీవ్ర వివాదాస్పదమైన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికే రాజకీయ రంగు పులుపుకున్న ఈ కూల్చివేతలు మరింత వివాదాస్పదమైతే మరిన్ని మలుపులు తిరుగుతాయని అయితే జిల్లా ప్రజల నుంచి అయితే ఆందోళన వ్యక్తం అవుతుంది. సాయిరాం, కూడా కూల్చివేశారు. దీన్ని మత విద్వేషాలుగా రెచ్చగొట్టే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అక్కడ ప్రస్తుతం పోలీసులు దీనికి సంబంధించి కూడా ఏమైనా పికెట్స్ కానీ అలాగే ప్రత్యేకమైనటువంటి బందోబస్తులు ఏమైనా ఏర్పాటు చేశారా? అంటే మన దగ్గర ఉన్న ప్రాథమిక సమాచారం మేరకు ప్రస్తుతం ఈ కూల్చివేతల పైన అయితే హిందుత్వ సంఘాలు అయితే తీవ్రంగా మండిపడిన పరిస్థితి అయితే కనబడుతుంది. నిన్న భారీగా ర్యాలీ చేపట్టి అక్కడ మున్సిపల్ ఆఫీస్ ని ముట్టడించారు. అక్కడ ఉన్న అధికారులు వీళ్ళ ఆందోళనకారులని
కలవడకపోవడంతో అక్కడ రాజీవ్ రహదారిపై కూడా ఒక ధర్నా అయితే చేపట్టారు. దీంతో అక్కడ స్థానిక పోలీసులు జోక్యం చేసుకొని ఆ ఆందోళన చేస్తున్న ఈ హిందుత్వ సంఘ నాయకులతో సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఒక 48 గంటల్లో దీనికి సంబంధించి అంటే ఈ కూల్చివేతలకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు అయితే మీకు అధికారుల నుంచి హామీ అయితే వస్తుంది. లేని పక్షంలో మీరు తర్వాత మీరు ఏ చర్యలు తీసుకున్నా మేము సిద్ధము అనేది చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ థ్యాంక్ యూ రాజు.